వెళ్దాం, మనం మళ్ళీ వెళ్దాం. దిగాలి, నేను ఎక్కాలి కదా. బాయ్ బాయ్, చక్కగా ఆడుకోండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను వచ్చేసి కొండపల్లి వెళ్తున్నాను. ఇది జస్ట్ ఒక 20 to 25 కిలోమీటర్స్ అనమాట మా ఇంటి నుంచి. అందరికీ తెలిసే ఉంటుంది కొండపల్లి, చాలా ఫేమస్ కొండపల్లి బొమ్మలు మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ జిల్లాలో కానీ తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయి కొండపల్లి బొమ్మలు అనేవి. అండ్ అక్కడ కూడా ఒక ఫోర్ట్ ఉంది, కొండపల్లి కిల్లా అంటారు దాన్ని. అది చూడటానికి వెళ్తున్నాను. అది కూడా అసలు ఓపెన్ చేశారా లేదా అనేది ఫస్ట్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓపెన్ చేస్తుంటే ఐఎమ్ హ్యాపీ. ఆల్రెడీ హంసనది ట్రిప్ వెళ్ళాను, బీచ్ క్లోజ్ చేశారు. సో ఇది అలా కాకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇవి చూసారా, మధ్యలో డివైడర్కి చెట్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఎదురొచ్చే వెహికల్స్ నైట్ పూట వాటి లైట్ మన మీద పడకుండా ఉండడానికి, వాటి విజన్ వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉండడానికి అలా వేసారనమాట. ఇక్కడ VTPS కనపడుతుందా? ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనపడుతుంది కదా, అది వచ్చేసి VTPS అనమాట, విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్. విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది బొగ్గు ద్వారా. చాలా మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అన్నిటికీ కూడా ఇక్కడి నుంచి పవర్ ఇస్తూ ఉంటారు. సో చాయ్ బ్రేక్ తీసుకున్నాం. అఫ్కోర్స్ అవసరం లేదు, బట్ ఎలాగో ఈవినింగ్ అయింది కదా, సో అందుకనేసి చాయ్ బ్రేక్ అనమాట. ఆల్ ఫర్ ఫ్యామిలీ రెస్టారెంట్, అరేబియన్ మండి, ఇరానీ చాయ్ దొరుకుతుంట. ఓ హ్యాపీ. ఫ్యామిలీ రెస్టారెంట్ బాగుంది, చాయ్ బాగుందండి చాలా. ఇక్కడే యూటర్న్ తీసుకోవాలనుకుంటా. GPS అయితే ఇది చూపిస్తుంది. హైవే కదా, కొంచెం అటు ఇటు చూసుకోవాలి. లేకపోతే ఇది వచ్చేసి నిమ్రో కాలేజ్ అనుకో, కాదు కొండపల్లి హిల్ ఫోర్ట్. 5K అంట క్లోజ్. బాగుందండి, చెట్లు అవన్నీ చాలా బాగుంది నిజంగా. బైకర్స్కి నిజంగానే బాగుంటుంది ఈ రోడ్డు. తీయచ్చో లేదో కూడా తెలియదు. ఏ మంకీస్ ఏనా, సూపర్ మంకీస్ మంకీస్ మంకీస్. జాగ్రత్త నాన్న.
హియర్ ఐ ఆమ్ ఎట్ కొండపల్లి ఫోర్ట్. దీన్నే కొండపల్లి కిల్లా కూడా అంటారు. యాక్చువల్గా మనం వీడియో షూట్ చేయాలంటే ఖచ్చితంగా 1000 రూపాయలు ఇవ్వాలంట. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొబైల్లో చాలామంది వీడియో షూట్ చేస్తారు, మరి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయరు. ఇందాక చూశారు కదా కొండపల్లి బొమ్మలు చాలా ఫేమస్ అనమాట. కింద తయారు చేస్తారంట, ఇక్కడ కూడా పెట్టారు మ్యూజియం లాగా, చాలా బాగుంది. హైవేకి 2 కిలోమీటర్స్, ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత 2 కిలోమీటర్స్ మన హైదరాబాద్ విధంగా ట్రావెల్ చేస్తే అక్కడి నుంచి యూటర్న్ చేసుకొని హైవే నుంచి 5 కిలోమీటర్స్ అనమాట కొండపల్లి కిల్లా. చాలా ఇది వచ్చేసి 14th సెంచరీలో స్టార్ట్ చేశారనమాట. 14th సెంచరీలో స్టార్ట్ చేసి 15th సెంచరీలో కంప్లీట్ చేశారు. ముసునూరు రాజులు దీన్ని ఎనిమీస్ నుంచి కాపాడుకోవడానికి, శత్రు దుర్భేద్యంగా ఉండడానికి దీన్ని నిర్మించారనమాట. ఈ కోట నిర్మాణం వచ్చేసి ముసునూరి ప్రోలయ నాయుడు ఆయన స్టార్ట్ చేశారంటండి 14th సెంచరీలో. ఆ తర్వాత ఆయన వారసుడు ప్రోలయ నాయుడు వచ్చేసి దీన్ని కంప్లీట్ చేసేసారు. ఆఫ్టర్ దట్ బహ్మనీ కింగ్డమ్ వాళ్ళ చేతిలోకి ఇది వెళ్ళిపోయిందనమాట. శ్రీకృష్ణదేవరాయలు గారు దండయాత్ర చేసి బహ్మనీ కింగ్డమ్ నుంచి వీళ్ళు చేజిక్కించుకున్నారు. లెట్స్ గో ఫర్దర్. ఇంకా దాని గురించి ఇంకా ముందు చెప్తూ ఉంటాను నాకు. సో నా వెనకాల వ్యూ చూడండి, చాలా బాగుంటుంది. కొండపల్లి అంతా కనపడుతూ ఉంటుంది. సో ఇందా చెప్పినట్టు శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి గజపతి రాజులకి అప్పగించారంట. వాళ్ళ తర్వాత మళ్ళీ గజపతి రాజుల వాళ్ళ దగ్గర నుంచి ముస్లిం పరిపాలకులు దీన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి ముస్లిం రాజులు ఎవరో కాదు, కుతుబ్ షాహీ వాళ్ళు పరిపాలించారు కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు. అండ్ ఇన్ 17th సెంచరీ మొఘల్ చక్రవర్తి చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ మొఘల్ చక్రవర్తి దగ్గర నుంచి 18th సెంచరీలో నిజాం పరిపాలకులు మన హైదరాబాద్ని పరిపాలించారు కదా, వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి ఒప్పందం ఒకటి జరిగింది. సో ఈ నిజాం పరిపాలకులు ఏం చేశారు, బ్రిటిష్ వాళ్ళకి అప్పగించారు అనమాట ఈ మన కొండపల్లి ఫోర్ట్ని. ఆ తర్వాత కొండపల్లి ఫోర్ట్ని బ్రిటిష్ వాళ్ళు కొన్ని రోజులు దీన్ని మిలిటరీ స్కూల్ ట్రైనింగ్ కోసం ఉపయోగించారు. అండ్ విజయవాడ కమర్షియల్గా అభివృద్ధి చెందడానికి కారణం కొండపల్లి కూడా ఒకంత అనమాట. బాగా కమర్షియల్ హబ్గా ఉండేదంట ఒకప్పుడు. అదేనండి ఈ కొండపల్లి కిల్లా యొక్క చరిత్ర. చాలా బ్రీఫ్గా చెప్పాను, బట్ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. బైకర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ రూట్ ట్రై చేయండి. ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడైనా సరే, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడైనా సరే. వ్యూ మాత్రం చాలా బాగుంటుంది.